సువార్త 26వ అధ్యాయంలోని 25వ వచనంలో ఉన్న మాట, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేను ఎందుకొరకు ఈ వాక్యము కొరకు లేదా మనము ధ్యానించబోయే అంశము కొరకు దేవుడు నాకించిన తలపు కొలది నేను పెట్టిన పేరు పరలోక ద్వారాన్ని ముద్దాడి లేదా పరలోక ద్వారమును ముందు పెట్టుకొని నరకానికి వేయన యూదా. పరలోక ద్వారమును ముందు పెట్టుకొని నరకానికి వెళ్ళిన యూదా. అదే మాస్టర్ గారు, పరలోక ద్వారాన్ని ఎప్పుడు ఎవరు ఎలా ముందు పెట్టుకున్నారు? మన ప్రభువు పలికిన మాట, నేనే ద్వారమును, మనలను పరమునకు చేర్చుటకు ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించవలసిన ద్వారము. అటువంటి ద్వారమును ఆయన ముందు పెట్టుకుని సరాసరి నరకానికి వెళ్ళిపోయాడండి యూదా ఇస్కరియోతు. మరి అది ఎక్కడైనా రాయబడిందా? రాయబడిందండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనంలోని మాట. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట చదవండి. అక్కడ రాయబడి ఉన్న మాట, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వాణిని కనపరచమని కదా. అక్కడ ప్రారంభంలో ఉన్న మాట, తన చోటికి పోవుటకు యూదా ఏమైపోయాడు? తప్పిపోయాడు. అనగా తాను పోవలసిన చోటుకు లేదా తాను చేరవలసిన చోటుకు చేరక యూదా తప్పిపోయాడు కదా. తప్పిపోయి చాలా ప్రత్యేకమైన చోటుకు వెళ్ళాడు. ఎందుకు నేను ప్రత్యేకమైన చోటు అంటున్నాను అంటే, చూడండి, దేవుడు నరకంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో కొందరికి ఆయన ఏర్పరిచాడు. అటువంటి చోటుకు ఈ యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. ఈ యూదా ఇస్కరియోతుల గురించి మనం ఎందుకు ఈరోజు నేర్చుకుంటున్నాం అంటే, మీరు గమనించినప్పుడు ఈ 4 సువార్తలలో కూడా కదా, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఈ 4 సువార్తలలో కూడా ఎక్కువగా విస్తృతముగా ప్రస్తావన చేయబడిన పేరు పేతురు తర్వాత మరి ఏ శిష్యుడి పేరు కూడా అన్నిసార్లు రాయబడలేదు. ఎవరి గురించి కూడా ఆ మాటలు అన్ని ఎక్కువ పర్యాయములు రాయబడలేదు. అది యోహాను గురించి కాదు, యాకోబుని గురించి కాదు, అంద్రేయుని గురించి కాదు, లేదా మత్తయి గురించి కాదు. అది కేవలం యూదా గురించి రాయబడి ఉంది. యూదా ఇస్కరియోతు. పేతురు తర్వాత మరి ఎక్కువగా రాయబడినటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోతు అనే పేరుకు అర్థము యూదా అనగా స్తుతి. చూసారా, పేరులోనే స్తుతి కదా. జీవితంలో స్తుతి లేకపోయినా పేరులో మనకు చక్కగా స్తుతి. ఇస్కరియోతు అనగా అదొక ప్రాంతం కదా. అటువంటి ఈ యూదా ఇస్కరియోతుల గురించి ముందుగా ఒక 3 విషయాలను మనం తెలుసుకున్నాం. ఉపద్ఘాతంగా 3 విషయాలను మనం తెలుసుకున్నప్పుడు, మొదటి విషయము, అతడు ఎక్కువగా ఘనత పొందినవాడు. ఎలా ఘనత పొందాడు అంటే, ఇదే అధ్యాయం 26వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూడండి మీరు. అక్కడ ఉన్నటువంటి మాటలు, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి కదా 12 మందిలో ఒకడిగా లెక్కింపబడ్డాడు కదా. నేను అనుకుంటాను దేవదూతలు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ దేవాది దేవుడు శరీర రీతిగా వచ్చి ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి ఆయన ఉదయాన్నే లేచి వెళ్ళి ఆయన పరిచర్యను కొనసాగించుటకు, పరిచర్యలో ఆయనకు సహాయముగా ఉండుటకు ఆయన శిష్యులను ఏర్పరచుకోగా కొందరిని ఆయన
లూకాసు వార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఈ లూకాసు వార్తలో మరి ప్రత్యేకంగా రాయబడి ఉన్న మాట, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు చూడండి, బైబిల్ అంతా కూడా మీరు గమనించినప్పుడు సాతాను ఎప్పుడు కూడా ఎవరిలో కూడా ప్రవేశించినట్లుగా లేదండి. అందరూ కూడా సాతాను చేత ప్రేరేపించబడ్డారు, సాతానుడి చేత పురిగొల్పబడ్డారు, సాతానుడి చేత వాడబడ్డారు, వాడి ప్రభావం చేత నడుచుకున్నారు. కానీ సాతానుడు ఎప్పుడు కూడా ఎవరిలో ఉండటానికి లేదా ఎవరి శరీరంలో చేరడానికి వాడు ఇష్టపడలేదు. అలా ఎవరి శరీరంలో అయినా సాతానుడు ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు అంటే అది ఒక యూదాలోనేనండి. చూడండి, మీరు కావాలంటే బిలామును జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలంలో ఉన్నాడు కదా, ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించిన వారు ఉన్నారు. నాదాబు, అబీహు మరణించిన వారు ఉన్నారండి. యూదా కుమారులు ఉన్నారు, ఏలీ కుమారులు ఉన్నారు. అందరూ కూడా వారి జీవితకాల పర్యంతము ఎంతో దుర్మార్గముతో, ఎంతో భయంకరమైనటువంటి పాపముతో వారు జీవించిన వారే. అయితే వారు కూడా సాతానుడి చేత ప్రేరేపించబడ్డారు లేదా దురాత్మల చేత నడిపించబడ్డారు తప్ప ఎప్పుడు కూడా దురాత్మలు వారిలో ప్రవేశించినట్లుగా మనం చూడాలి కదా. ఇంకా ఏలీ కుమారుడిని చూడాలంటే వారికి ఇవ్వబడినటువంటి పేరు బెలియాలు కుమారులు. బెలియాలు అనగా సాతాను కదా, సాతాను కుమారులు. చూడండి, ఆ రీతిగా మీరు ఎక్కడ కూడా ఏ వాక్యంలో కూడా రాయబడలేదు, మనం చూడలేము. సాతానుడు ప్రవేశించడానికి ఎవరి దేహంలో వారు కూడుకున్నాడు అంటే అది ఒక యూదా ఇస్కరియోతు దేహం అనేది. ఒక యూదా ఇస్కరియోతు శరీరంలో మాత్రమే వాడు ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఆఖరుగా యోహాను సువార్తలో కూడా ఒక మాటను చూద్దాం ఈ యూదా ఇస్కరియోతు గురించి. ఈ 6వ అధ్యాయంలో 71వ వచనంలో ఉన్న మాటను చూడండి. 6:71లో చూసినప్పుడు, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒక్కడై ఉండి ఆయన అప్పగింపబోవచ్చనే గనక వారిని గురించి ఆయన ఈ మాట చెప్పాడు. అనగా 12 మందిలో ఒకడిగా ఎంచబడ్డాడు కదా. యేసుతో ఉన్నాడు, యేసును వెంబడించాడు, యేసుతో కలిసి పరిచర్య చేశాడు కదా. ఇతడు వారందరితో ఒకటిగా వారితో పాటు ఎంచబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు, గొప్ప ఘనత పొందాడు కదా. కానీ చూడండి, ఎంతో అడుగుగా దక్కే గొప్ప గౌరవాన్ని ఘనతను పొందుకున్న అతను చేసిన పనికి ఆఖరుకు యేసు ప్రభువును అప్పగించి తనను తాను సాతానుడికి అప్పగించుకుని బుద్ధి లేని పని చేసి ఘోరమైనటువంటి పనికి, సాధారణ పనికి చూడండి తనను తాను అప్పగించుకొని తనకు దక్కిన ఘనతను పోగొట్టుకున్నాడు కదా. మొదటిది ఇస్కరియోతు యూదా గొప్ప ఘనతను పొందాడు, 12 మందిలో ఒకడిగా కదా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రాయబడిన మాట ఏంటో తెలుసా మీకు? ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట అండి. చూడండి, ఇస్కరియోతు యూదా పోగొట్టుకునే ఘనత ఏమిటో మనం చూస్తున్నామండి. చదువు. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవాడు కదా. ప్రభువును నమ్మిన వారు ఆ పరలోక పట్టణం అండి, ఆ యెరూషలేము పట్టణానికి చేరినప్పుడు వారు మొట్టమొదటిగా చూసే పేరు ఏమిటంటే ఆ 12 పునాదులు ఏవైతే ఉన్నావో ఆ 12 పునాదుల మీద ప్రభువు ఏర్పరచుకున్నటువంటి 12 శిష్యుల పేర్లు, ఆ ఆది అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నది. ఆ పేర్లలో యూదా పేరును మనం చూడవలసిన వాళ్ళం. కానీ అతను చేసిన పనికి ఆ ఘనతను కోల్పోయాడు కదా, ఆ గొప్ప భాగ్యమును కోల్పోయాడు కదా. మిగిలిన అపోస్తలుల వలె ఆ పునాదుల మీద చూడగల, ఆ తన పేరును చూడగల గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడు కదా. ఆ గుర్తింపును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతని పేరైతే అక్కడ కొట్టివేయబడింది కదా. రెండవది అతను పొందిన గుర్తింపు. మొదటిది అతను గొప్ప ఘనతను పోగొట్టుకున్నాడు. రెండవది చూద్దాం, అతనికి పొందిన రెండవ గుర్తింపు. ఈ 12 మంది శిష్యులలో కూడా ఎవరికి ఏ పదవులు
శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. చూడండి, ఆ డబ్బు సంచి ఎవరికి ఇచ్చారంటే, ఆ పనిని ఎవరికి వారు అప్పచెప్పారంటే, ఆ పదవిని వారు ఎవరికి ఇచ్చారంటే, ఈ డబ్బులు లెక్క పెట్టడానికి, వాటిని జాగ్రత్త చేయడానికి కదా, పరిచర్య కోసం ఇచ్చినదంతా ఎవరి చేతిలో పెడితే బాగుంటుందని వారు తలచినప్పుడు వారందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి, వారు సూచించిన ఒకే ఒక పేరు ఈ యూదా ఇస్కరియోతు కదా. ఎందుకు? అతను నమ్మకస్తుడు. అతని చేతిలో మనం డబ్బు పెడితే నిశ్చితంగా ఉండొచ్చు. అతను ఆ అకౌంట్స్ అని బాగా చూస్తాడు, అతను జాగ్రత్తగా ఖర్చు పెడతాడు కదా. కానీ ఈ అపోస్తలుడు యోహాను ఒకటి ఏమంటున్నాడంటే, అతడు ఏమంటున్నాడు, వాడు దొంగ అయి ఉంది కదా. అతను ఏమంటున్నారంటే, తన నమ్మకస్తుడు, మనకెవరికి పదవులొద్దు, కానీ ఇతనికి మాత్రం ఇద్దాం. అది ఎవరు అంటే యూదా ఇస్కరియోతు కదా. వార్తలో మీరు పక్కన 13వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. 29వ వచనంలో రాయబడి ఉన్న మాట, డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను. మొదటిది, అతను 12 ఒకటిగా ఘనత పొందాడు, అన్నిటిగా గుర్తింపును పొందాడు. రెండవది, 12 మందిలో ఎవరికి లేనటువంటి, ఎవరికి దక్కనటువంటి, ఎవరికి ప్రాప్తించినటువంటి ఒక పదవిని అతను పొందుకున్నాడు. ఎవరికి పదవి ఇవ్వబడలేదు, కానీ అతని కొరకు ఒక పదవిని వారు ఉంచారు. ఒక పదవిని వారు ఏర్పాటు చేసి, ఆ పదవికి నీవు సమర్థుడకు, అందుకు నేను మిమ్మల్ని నమ్ముతున్నాము, నువ్వు దానిని బాగా చేయగలవు అన్న ఉద్దేశంతో యూదాను వారు ఎన్నిక చేశారు. మరీతిగా 2 కదా. మూడవది చూసినట్లయితే అతను పొందిన ఘనత ఏమిటో తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో చదవండి ఒకసారి 14వ వచనం నుండి. వారు అప్పుడు చదవండి 16 చదవండి. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టబడిన సీమోను, జబదేయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనర్కేసు అని పేరు పెట్టెను. బోయనర్కేసు అనగా ఉరిమిడి వారు. ఇంకా తర్వాత మనం చూసినప్పుడు అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అను వారు. ఏమిచ్చాడండి దేవుడు వీరందరికీ? ఏమిచ్చాడు? వారికి గొప్ప అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పొందిన వారిలో యూదా కూడా ఒకడు. అందుకని దక్కిన అధికారం ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టే అధికారము కదా. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం అండి. నాడు దయ్యములను వెళ్ళగొట్టడం అనేది కదా ప్రతి పరిచర్యలో ఒక భాగంగా, అదేదో గట్టిగా మాట్లాడితే చాలా ప్రధానమైనటువంటిదిగా చూస్తూ ఉన్నారు సంఘాలు, కాపరులు, అలాగే విశ్వాసులు కూడా కదా. ఈరోజు చాలా మందిలో దేవుని పరిచర్య అనగానే కలిగే భావన ఏంటంటే, మొదటిది దయ్యాలను వెళ్ళగొట్టాలి, రెండవది రోగులను స్వస్థపరచాలి, మూడవది చెప్పండి, మీరు గమనించింది చెప్పండి. మూడవది భాషలు మాట్లాడాలి కదా. ఈరోజు దేవుని పరిచర్య అంటే ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఏది లేకపోయినా పర్వాలేదు, ఏది ఉన్నా పర్వాలా, ఆ 3 మటుకు తప్పకుండా ఉండాలి. భాషలు మాట్లాడాలి, రోగులను మనం స్వస్థపరచాలి, దయ్యాలు పట్టిన వారిని మనం బాగు చేయాలి కదండి. అంటే దాని అర్థం దేవుని సువార్తకు ప్రాధాన్యత లేదు, దేవుని వాక్యమైన లేఖనాలకు ప్రాధాన్యత లేదు కదా, వినవారిని గురించి ప్రాధాన్యత లేదు కదండి. ఇది ఇలాంటి సువార్త, ఇది ఇలాంటి దేవుని పరిచర్య కదా. అలా కాదండి. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసాలు కూడా ఎలా మారిపోయారంటే,
ప్రతి కాపరికి ఆయన పేరు పెట్టి తెలుసుకున్న మన ప్రతి పనివాడికి కూడా ఇస్తాడు. తన ప్రతి పనివాడికి కూడా ఆయన కావాల్సినటువంటి ఆ యొక్క వరాలు లేదా ఆ యొక్క సామాగ్రిని కదా he will equip with all the things whatever they need. చూడండి, ఒక యుద్ధాన్ని ఏదైనా దేశంలో మొదలైనప్పుడు ఆ దేశము తన సైనికులను పంపిస్తుంది. పంపించేటప్పుడు ఏం చేస్తుంది? ఒకరికి రక్షణ కవచము, మరొకరి చేతికి తుపాకీ, ఇంకొకరి చేతికి హెల్మెట్, ఇలా పంపిస్తుందా? ప్రతి ఒక్కరికి ఇస్తుంది కదా. ప్రతి ఒక్కరికి పోరాడి ప్రతి సైనికుడికి ఏవైతే ఉపకరణాలు లేదా ఏవైతే వారికి యుద్ధంలో సహాయంగా ఉంటాయో అవి ప్రతిదీ అండి చిన్న చిన్న విషయాలను కూడా వారు పరిగణలోకి తీసుకుంటారు. ఏది నిర్లక్ష్యం చేయరు. కారణం వారు తమ దేశం కొరకు ప్రాణాలను తెగించి వారు పోరాడబోతున్నారు కనుక. అలాగే దేవుడు ఒకరిని తన పరిచర్య కొరకు పిలుచుకున్నప్పుడు వారు ప్రాణాల సహితం ఎదురుపడి నిలబడి పోరాడాలి కనుక దేవుడు వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అండి, ప్రతి ఒక్క వరాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అంత మాత్రం చేత మనం అందులో కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని కదా ఆ కొన్నిటినే మనం ప్రదర్శిస్తాం. రోగాలను బాగు చేస్తాం, దయ్యాలను మేము వెళ్ళగొడతాం, అర్థకారి భాషలో మాట్లాడతాం. అది కాదండి కదా. అలా చూసినప్పుడు చూడండి, ఒక మాటగా చెప్పాలంటే మీకు దయ్యాలతో వ్యవహారం కూడా సామాన్యమైన విషయం కాదండి. అపోస్తల కార్యముల గ్రంథంలో మీకు ఒక సంఘటన చూపిస్తాను. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథానికి రండి. 19వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 11వ వచనం నుండి చూసినప్పుడు, మరియు యోధులు చూడండి, ఆ 14 నుండి మనం చూసినప్పుడు, యోధుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుండేది కదా. వారు చేసిన పని ఏంటంటే, పౌలు ఒక్కడేనా, పౌలు మాత్రమేనా యేసునామములో దయ్యాలను వెళ్ళగొట్టేది? మేము కూడా చేయగలమని వారు ఒక ట్రైల్ వేశారండి కదా. ఆ ట్రైల్ ఏమైందంటే చూడండి, అలా వారు ఒక దయ్యంతో వారు డీల్ చేయబడినప్పుడు ఆ దయ్యం ఏం చేసింది? ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగ తీసుకుని గెలిచాను. అందుచేత వారు ఏమయ్యారంటే ఆఖరికి దిగంబరులై గాయము తగిలి కదా. దయ్యాలతో విషయం మామూలుది కాదండి. కేవలం దేవుని పిలుపు మాత్రమే కదా, దేవుని పిలుపు చేత మాత్రమే ఏర్పాటు చేయబడిన సేవకులైతే వాటితో సులభంగా పని చేయగలరు, వాటిని సులభంగా లొంగ తీసుకోగలరు. పౌలు భక్తుడు కనబడుతున్నాడు చూడండి. ఆ రీతిగా ఈ యూదా ఎటువంటి గొప్ప అధికారములు పొందాడంటే, దయ్యములను వెళ్ళగొట్టగలిగిన అధికారము కలిగిన వాడు. ప్రభువు వారికి పిలిచి పేరు పెట్టుకునే వారిని పిలుచుకొని, ఇదిగో నీకు అధికారములు ఇస్తున్నా, ఇదిగో నీవు నా నామమున ఈ పనిని చేయగలవు, ఆ రీతిగా నేను నిన్ను బలపరుస్తున్నాను అంటూ గొప్ప అధికారులను ఒక గొప్ప ఘనతను ఇచ్చాడండి కదా. ఇంకా చూసినప్పుడు ఆ రోగులను కూడా స్వస్థపరచినట్లుగా వాస్తవం. దేవుడు వారికి ఇచ్చిన అధికారమును బట్టి వారు దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను బాగు చేశారు, చనిపోయిన వారిని సహితము వారు లేపారు. ఎవరండి? 12 మంది. 12 మందిలో ఎవరున్నారు? యూదా ఉన్నాడు. మొదటిది 12 ఒకడిగా ఘనత పొందాడు. రెండవ
చేత ప్రభువును మోసం చేశాడు. ప్రభువు మోసగింపబడ్డాడు ఆయన చేతిలో మనం అనుకుంటాం. అది మాత్రమే కాదు, యూదా ఇది గొప్ప విశేషమైన అధికారములు కలిగిన వాడు, గొప్ప అధికారములు కలిగిన వాడు కదా. దెయ్యాలను వెళ్ళగొట్టడం, మరణించిన వారిని లేపడం, రోగులను స్వస్థపరచడం, అంటే కుష్ఠ రోగులను ఆయన బాగు చేశాడండి ఆనాటి కాలమును బట్టి కదా. సువార్తను ప్రకటించాడు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు. మామూలు వాడు కాదు యూదా. అదే ఈ యూదా ఈ రోజున మన మధ్యన ఉంటే మనం ఆయనను ఏమని పిలుస్తామో తెలుసా అండి? బిషప్, గొప్ప బిషప్ అని పిలుస్తాం కదా. అందుకు సరిపడా క్వాలిటీస్ అనేవి ఉన్నాయండి యూదాకి, గొప్ప క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. తండోపతండాలకు వెళ్ళిపోయేవాడు, గుంపులుగా వెళ్ళిపోయేవాడు యూదా దగ్గరకు ఈరోజు మన మధ్యన ఉంటుంది. కానీ ఇవన్నీ చూసి మనం మోసపోకూడదండి, అవన్నీ చూసి మనం మోసపోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, సాతానుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా చేయగలడు, మహా అద్భుతాలు చేయగలడు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలడు. మరి ఏమిటి దేవుడి కార్యాలకు సాతాను కార్యాలకు తేడా అంటే, దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా చూడండి, ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్, ఆ సన్నని గీత, ఇది దేవుడి కార్యమా ఇది సాతానుడి కార్యమా అని మీరు గమనించగలిగే ఆ సన్నని గీత ఏంటంటే, దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా వాక్యానుసారమైనటువంటి కార్యాలు, అవి శాశ్వత కాలం వరకు నిలిచి ఉండే కార్యాలు. అదే సాధారణ కార్యాల విషయానికి వస్తే అవి మోసకరమైనవి, అవి తాత్కాలికమైనవి, ఉంటే ఊడిపోతే. అర్థమవుతున్నదండి? మరిదిగా యూదా 12 మందిలో ఘనత పొందుతూ ఒక పదవిని పొందుకుని గొప్ప అధికారము దయ్యముల మీద, రోగాల మీద, అలాగే మంచి ప్రసంగాలు చేయగలిగినటువంటి గొప్ప వాగ్దాటిని కలిగిన అధికారము కలిగిన వాడండి, గొప్ప జ్ఞానము కలిగిన వాడు ప్రభువు కృప వలన. కానీ నేను చెబుతున్నాను, ఇవన్నీ కూడా మనం రక్షింపబడ్డాము అనే దానికి సూచనలు కావండి. ఇప్పుడు యూదా ప్రభువుని వెంబడించాడు, ప్రభువు చేత పిలువబడ్డాడు, ఈ 3 రకాల గుర్తింపులు పొందుకున్నాడు. అంత మాత్రం చేత అతను రక్షింపబడినట్లు కాదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, రక్షింపబడిన అనుభవం కలిగిన వారు, ఆ రక్షణ అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారు? మన గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా ఉంటారు? వారు మార్చి ప్రతిదినము ప్రభు సారూప్యంలోనికి మారిపోతూ ఉంటారండి. అలా మీరు మారుతున్న నాడు మీరు నిజమైన రక్షణ అనుభవంలో ఉన్నట్లు. మాత్రం తప్ప మీరు ప్రభు నామాన గొప్ప కార్యాలు చేస్తున్నాం లేదా గొప్ప అధికారాలు పొంది ఉంటేనో కాదు, ప్రభువును మీరు వెంబడిస్తేనో కాదు. అదే రక్షణ అనుకుంటే యూదా మీ అందరికంటే ఎన్నో రెట్ల రక్షణ పొందినట్లు, ఎన్నో రెట్లండి. ఏదో గొప్ప విశేషమైన అధికారంతో, గొప్ప పిలుపుతో, గొప్ప ప్రసంగాలు చేసి ప్రభువుతో పాటు తిరిగి, ఆయనతో పాటు తిరిగి మరి గొప్పగా ఆయన రక్షణ పొందినట్లు చెప్పవచ్చు. కానీ అది కాదు రక్షణ కదా. చూడండి, ఒకడు పైన తెలిపినటువంటి ఈ విషయాలన్నీ కూడా యూదా వలె చేసినంత మాత్రాన అందరము రక్షింపబడినట్లు కాదు. ఈ పైన ఈ రీతిగా మనము చేసినంత మాత్రాన మనము నరకానికి వెళ్లకుండా మనము ఆగిపోయినట్లు కాదు. సభ్యులు నరకానికి వెళ్ళవచ్చు, సువార్థికులు నరకానికి వెళ్ళవచ్చు, కాపరులు నరకానికి వెళ్ళవచ్చు, పెద్దలు నరకానికి వెళ్ళవచ్చు. అర్థమవుతుందండి? ఆ రక్షింపబడిన అనుభవం మనలో ఉండాలండి. ప్రతి దినము గడిచిన దినానికి ఈ దినానికి నీలో కలిగిన మార్పు ఏంటి? నీవు సరి చేసుకోవటానికి, ప్రభువుని ఇంకా సమీపించడానికి నీలో ఒక్క విషయం అండి, ఒక్క విషయం. ఆ ఒక్క విషయంలో కూడా ఒక చిన్న మార్పును మీరు గమనించారా? కొన్ని చిన్న మార్పు దిశగా మీరు ప్రయత్నం చేశారా? ఒక విశ్వాసం ప్రతిదినం అది పరీక్షించుకోవాలి. నీవు ఎప్పుడైతే ప్రభు నామమున ఆ యొక్క నీతి బాప్తిస్మము ద్వారా సంఘము ఎదుట ఆయన ప్రభువుని ఒప్పుకుంటావో, ఆనాటి నుండే మన ఆత్మ విమర్శ ప్రారంభం కావాలి. ప్రతిదినము మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఈరోజు నాలో కలిగిన మార్పు ఏమిటి? నిన్నటికి ఇది దినానికి నాలో కలిగినటువంటి ఆ మార్పు ఏమిటి?
పైకి వస్తూ ఉన్నాము. ఆ ప్రారంభంలో మనం ఎలా ఉన్నాం, ఈనాడు మనం ఎలా ఉన్నాం? భౌతికంగా మీరు ఎంతగానో మారిపోతున్నారు. ప్రతిదినం రోజు రోజుకు కదా ఎన్నో మార్పులు వస్తున్నాయి. నీ భౌతికమైన దేహంలో, నీ ఆధ్యాత్మిక దేహంలో కలుగుతున్న మార్పులను నీవు చూడగలుగుతున్నావా? ఆ మార్పుల మీద నీ యొక్క దృష్టిని నీవు నిలుపుతున్నావా? అది మనం పరిశీలన చేయాలి కదా. ఎవరు ఊహించి ఉండరు ఇటువంటి గొప్ప అధికారము కలిగి, ఇటువంటి గొప్ప గుర్తింపును కలిగి, ఒక పదవిని కలిగి, ఒక ఘనతను కలిగిన యూదా, ప్రభువు కొరకు ఎంతగానో పనిచేసిన యూదా నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి అనుకుంటా అక్కడ ఉన్న పరిసరులు ఈ వేశ్యలు నరకానికి వెళతారు, ఈ దుర్మార్గులు నరకానికి వెళతారని అనుకుంటారు, కానీ ఈ యూదా నరకానికి వెళతారని అనుకోరు. ముమ్మాటికి అనుకోరు. కానీ ఎందుకు యూదా నరకానికి వెళ్ళాడు? ఎందుకు అతని స్థితి అంతగా మారిపోయింది? ఇప్పుడు చూద్దామండి. 3 విషయాలు చూస్తూ నేను నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నా. 3 విషయాలండి. అటువంటి ఘనత పొందిన యూదా 12 ఒకడిగా, వాళ్ళు ఎవరికి లేనటువంటి, ఎవరికి కలిగి ఉన్నటువంటి ఒక పదవిని కలిగిన యూదా, దయ్యముల మీద అధికారము కలిగిన యూదా, సువార్తను ప్రకటించిన యూదా, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన యూదా, ప్రభువును వెంబడించిన యూదా ఎందుకు తప్పిపోయి నరకానికి వెళ్ళిపోయాడు? 3 విషయాలు చూద్దామండి. మొదటిది, యూదా చేసిన పని ఏంటంటే ఆయన శిష్యులను మోసపరిచాడు. అంటే దాని అర్థం భక్తులను మోసపరిచాడు. ఈరోజు కూడా ఎంతో మంది, ఒక భక్తుడు ఏమన్నాడంటే, అలనాటి సంఘములో యూదా ఒక్కడే, కానీ ఈనాటి సంఘములో 99 మంది యూదాలు. అలనాటి సంఘములో 12 ఒక్కడే యూదా ఉన్నాడు, అది 12 మందిలో. కానీ ఈనాటి సంఘములో మటుకు 100 మంది ఉన్నారనుకుంటే ఆ 100 మందిలో 99 మంది యూదాలే అన్నాడు. చూడండి ఎలా ఉంటుందంటే, మన ఎదుట బాగానే మాట్లాడతారు కదా, సంఘము గురించి, కాపరి గురించి కదా. మనం అనుకుంటాం, అబ్బా వీరికి నేనంటే ఎంత అభిమానము కదా, నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత మర్యాద కదండి, ఎంత గౌరవం ఇస్తున్నారో చూడండి మీరు నాకు అనుకుంటాం కదా. కానీ వారు ఎప్పుడైతే తమ స్థానానికి వారు వెళతారో, ఎప్పుడైతే వారు తమ స్థలానికి వెళతారో, అప్పుడు చూడాలని వారు మాట్లాడే మాటలు నరకములో కూడా మాట్లాడు, అంత నీచంగా, అంత ఘోరంగా మాట్లాడే వారు ఉన్నారండి. అటువంటి యూదాలు ఉన్నారు ఈనాడు మన మధ్యన. లేదా మన సంఘంలో లేకపోవచ్చు, కానీ దాదాపు ప్రతి సంఘంలో ఉన్నారండి. యూదా చేసిన పని కంటే భక్తులను మోసపరిచాడండి, శిష్యులను మోసపరిచాడు. శిష్యులు అంటే నా ఉద్దేశం కేవలం 12 కాదు. అలనాడు ప్రభువులో ఈ 12 మందితో పాటు ఎందరో వెంబడించారండి. అలా ఆయన వెంబడిస్తూ ఎందరో ఆయన శిష్యులుగా మారారు. అర్థమవుతున్నదండి. అటు వారందరినీ కూడా యూదా మోసపరిచాడు. మోసపరిచాడండి. మోసపరచడంలో యూదాకు సాటి అయిన వారు మరొకరు లేరు, ఆయనలా నటించేవారు మరొకరు లేరు, ఆయనలా వేషధారణ చేసేవారు మరొకరు లేరండి, అతన్ని పోలిన వారు మరొకరు లేరంటే ఆ మాటలు ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. గమనిస్తున్నారా? అతను శిష్యులను ఎంతగా నమ్మించాడంటే, మనము ఎంత ప్రసంగించినా, ఎంత సమయం తీసుకొని మాట్లాడినా అది చాలా తక్కువే అవుతుంది. అదెలా జరిగిందో చూద్దాం. చూడండి, మొదటగా ఆయన సమర్పణనండి శిష్యులు ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. యూదా సమర్పణను శిష్యులు ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. అది ఎలాగంటే, ప్రభువు ఒక వారు ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎవరికి అనుమానం రాలేదు యూదా అంతగా తన సమర్పణ
సంభవించదు అన్నాడండి. అప్పుడు కూడా శిష్యులు ఎవ్వరికీ కూడా అనుమానం రాదా? అర్థమైందండి? యూదా ఎంత బాగా నటించాడు. తన సమర్పణ విషయంలో అతడు సంఘాన్ని ఎంత మెప్పించాడు. ఎవ్వరికి కనీసం వాసన కూడా రానంతగా మెప్పించాడండి యూదా. వాసన కూడా రాలేదు. ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు, ఊహించలేకపోయారు. కనీసం ప్రభు పలికిన మాటలను బట్టి మన మధ్యన ఉన్న యూదా ఏమో, అతని వాలకం, అతని ప్రవర్తన కొంత అనుమానంగా ఉంది. ప్రభు ఇతరుల గురించి చెప్పాడేమో, కనీసం ఊహించలేకపోయారు. ఎంత గొప్ప నటన కదండి. నాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, అది కూడా ఎవరు గుర్తుపట్టలేరు కదా. నా సంగతి ఎవరికి తెలుస్తుంది కదా? నా భార్యకు కూడా తెలియదు. నా భార్య కూడా నన్ను గుర్తుపెట్టలేదు. నా భర్త కూడా నన్ను పసిగట్టలేదు. ఈనాడు మనం అంతగా సమర్పణ కలిగిన వారుగా, ఎంతగా అంటే మన భార్యకు సహితం లేదా మన భర్తకు సహితం తెలియనంతగా, వారికే తెలియనప్పుడు తోటి విశ్వాసం పాపం వారెంతబడి గమనిస్తారండి. యూదా, ఇస్కరియోతు యూదా అంటే మీరంతా గమనించుకోవాలి. మనం వారిని కాదు, మనం అలా ఉన్నామేమో గమనించుకోవాలి. వారిని గురించి మనకు అనవసరం. మీరున్నారా? యూదాను పోయి నడుచుకుంటున్నారా? మీరు గమనించుకోండి. ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు కొలది, మీ సమర్పణ కొలది మీరు యూదాను పోయి ఉన్నారేమో, మెప్పిస్తున్నారేమో సంఘాన్ని. గమనించుకోండి కదా. కానీ చూడండి, అలా ఉన్న యూదా అందరినీ మోసపుచ్చగలిగాడు, కానీ మన ప్రభువును మోసపుచ్చగలిగాడు. ఒకనాడు దేవుడైన యెహోవా మోషేతో ఏమన్నాడో తెలుసా మీకు? సంఖ్యాకాండంలో రాయబడి ఉంటున్న మాట, ఈ గుడారంలో మీరు మాట్లాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఏంటంటే, ఈ గుడారంలో మీరు మాట్లాడుతున్నారు కదా మోషే, ఆ మాటలు నీకు వినిపించకపోవచ్చు, కానీ ఆ మాటలు నా చెవిన పడ్డాయి. దేవుడు చూస్తుంటాడండి నువ్వు చేసే క్రియలు. దేవుడు వింటుంటాడు నువ్వు మాట్లాడే మాటలు. నువ్వు అనుకోవచ్చు గొప్ప సమర్పణ కలిగిన జీవితం ఉన్నదేమోనని. అబ్బా, నేను యూదాలా ఉన్నాను, యూదాల నుంచి నేను మభ్య పెడుతున్నాను, సంఘాన్ని నమ్మిస్తున్నానని నేను అనుకోవచ్చు. కాదండి, దేవుడు గమనిస్తాడు కదా. ఆ రీతిగా అతను, ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సమర్పణ విషయంలో, ఆయన సమర్పణ ద్వారా మోసపరిచాడండి. భక్తులను మోసపరిచాడు, విశ్వాసులను, శిష్యులను మోసపరిచాడు, సంఘాన్ని మోసపరిచాడు కదా. ఇంకా తన సమర్పణతోనే కాదు, కానీ అతని సేవతోనూ మోసపరిచాడు. అతని సేవతో కూడా యూదా కేవలము ఆ సమర్పణతో, ఆ సమర్పణ కలిగి ఉన్న వాడిగా మాత్రమే కాదు, అతని సేవతోనూ అతను మోసపరిచాడండి. అతని సేవతో కూడా అతను మోసపరిచాడు కదా. అనగా అతని క్రియలలో కూడా అతను ఎలా ఉన్నాడో, అతనిలో ఉన్న తేడా ఏమిటో ఎవ్వరు కూడా ఊహించలేనంతగా యూదా సేవలో కూడా మోసపరిచాడు. ఈనాడు మనం ఎలా ఉంటున్నామండి? మనం ఎవరిని మోసపుచ్చుతున్నాం? మోసంలో మనం అందరినీ ఇచ్చిపోయామండి. వేషధారణలో చక్కగా విడిపోతున్నారా మీరు? లేదా నటనలో ఎంతో నైపుణ్యమతో అందరికంటే మెరుగ్గా ఉంటున్నారా? ఎలా ఉంటున్నారు మీరు? నటించే విషయంలో, మీ వేషధారణ విషయంలో, మోసపుచ్చే విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? ఏ స్థాయిలో ఉన్నారు? ఎవరిని మోసపుచ్చుతున్నామండి? మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం. అందుకు మహాజ్ఞాని సొలొమోను అన్న మాట ఏమిటో తెలుసా మీకు? ఒకడు తన ఇంటి వారిని మోసపుచ్చుతున్నాడంటే, సుడిగాలిని అతని జీవితంలోనికి అతను కొని తెచ్చుకుంటున్నాడు అని. తెలుసా ఆ మాట? ఉన్నారా? ఒకడు తన ఇంటి వారిని మోసపుచ్చుతున్నాడు అంటే అతను చేస్తున్న పని ఏమిటి? సుడిగాలిని అతని జీవితంలోనికి తెచ్చుకుంటున్నాడు. సుడిగాలి కదా. మరి సంఘమనబడిన ఈ ఇంటిని మోసపుచ్చుతున్నాము అంటే, మరి తన విశ్వాసపు ఇంటిని మోసపుచ్చుతున్నవాడు చూడండి.
మరి ఎటువంటి దానిని తన మీద తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకోబోతున్నాడు? ఆలోచన చేయండి, ఆలోచించాలి. సంఘాన్ని, విశ్వాసులను మనం ఎప్పుడు కూడా మోసపుచ్చకూడదు కదా. ఒక మాట చెప్పి ఇంకొకటి చేస్తూ కదా, వారితో ఒక విషయాన్ని మాట్లాడుతూ మరొక పనిని మనం జరిగిస్తూ, అలా కాదండి, అలా కాకూడదు కూడా. ఈనాడు బహుశా నీ సమర్పణలో నేను ఎవరికి గుర్తుపట్టలేకపోవచ్చు. నీ సేవ నీ అసలు రూపంలో తప్పివేస్తున్నదేమోనండి. కానీ ప్రభువు గమనిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ప్రభు పలికాడండి 1-4 సార్లు, మీలో సాధారణుడు ఉన్నాడు, మీలో నాశనపుత్రుడు ఒకడున్నాడు, మీలో ఒకడని అప్పగించబోతున్నాడు. ఆఖరకు వారిని బలపరచడానికి, అది బలముగా చెప్పటానికి, ఇదిగో నేను ఎవరికైతే రొట్టె ముక్కనిస్తున్నానో వాడే నన్ను అప్పగించబోతున్నాను. గొప్ప ఘనత పొందిన యూదా విషయంలో మనం మాట్లాడుతున్నాం. గొప్ప అధికారాలను పొందిన యూదా విషయంలో మనం మాట్లాడుతున్నాం. 12 మందిలో ఒకడిగా ఎంపిక చేయబడిన అతి గొప్పదైన అరుదైన గౌరవాన్ని పొందుకున్న యూదాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. చూసారా ఎలాంటి వాడు యూదా? ఎలాంటి వాడు? శిష్యులను మోసపరిచాడు. వారిని మోసపరిచే క్రమంలో అతని సమర్పణ విషయంలో మోసపరిచాడు, అతని సేవ విషయంలో మోసపరిచాడు, ఆఖరిది అతని సాక్ష్యం విషయంలో కూడా మోసపరిచాడు. సాక్ష్యం అన్నిటికంటే ప్రధానమైనది. నేను ఎప్పుడు చెబుతుందన్నమాట, క్రైస్తవ జీవితంలో సాక్ష్యం చాలా ప్రధానమైనది. సాక్ష్యమును మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఈ గొప్ప సాక్ష్యము ఒక పాపిని మార్చగలదండి. ఒక సాక్ష్యము నీ ప్రభువును కనపరచగలదండి. ఒక సాక్ష్యము నీ ప్రభువు ఎదుట ఒకనాడు పరలోకములో నేను తలెత్తుకుని నిలవబెట్టగలదు. అటువంటి సాక్ష్యము మనం ఎప్పుడు కాపాడుకోవాలి. ఎలా ఉంటున్నది మన సాక్ష్యం? ఎలా ఉంటున్నది? సాక్ష్యములకు మరణము లేదండి, మరణము లేదు. ఎఫెసీ పత్రికలో పౌలు చేత రాయబడిన మాట, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భార్యలను ప్రేమించుడి. ప్రేమిస్తున్నామా? లేదా ఇంకొకరిని ఆశిస్తున్నామా? పొరుగు వారి భార్యను ఆశిస్తూ ఉన్నామా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి. పేతురు భక్తుడు అంటాడు. ఉంటున్నారా? అలా ఉండడంలో మీ సాక్ష్యాలను మీరు కాపాడుకుంటున్నారా? కాపాడుకుంటున్నారా లేదు? మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఎవ్వరికి కనబడకుండా కదా, బహుశా మనం ఎవ్వరికి ఆచూకీ తెలియదు అనుకుంటూ, వాసన కూడా రాకుండా, ఒక మచ్చ కూడా లేకుండా మనము ఉన్నామనుకుంటూ జీవిస్తున్నామేమో. కానీ లోపల దుర్మార్గతతో మనము ఎవ్వరికీ కూడా తెలియకుండా చూడండి, పైకి గొప్ప భక్తిని మనం కనపరుస్తూ ఉన్నామేమో. మోసభక్తుడు అన్నట్టుగా నీ పాపము నిన్ను పట్టిస్తుండాలి. జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. యూదావలే మీరు మోసం చేస్తున్నారా? మీ సమర్పణలో మోసం చేస్తున్నారా? మీ సేవతో మీరు మోసం చేస్తున్నారా? గొప్ప సాక్ష్యం కలిగిన వారి వల్ల మీరు మోసం చేస్తున్నారా? మీ పాపం మిమ్మల్ని పట్టిస్తుంది. దేవుడు వింటున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు, ఈ గుడారంలో వారు మాట్లాడే మాటలు నాకు వినబడుతున్నాయన్న దేవుడు వింటున్నాడండి మన మాటలను. అటువంటి దేవుడు మన క్రియలను చూస్తున్నాడండి. యూదా క్రియలను చూసిన దేవుడు, యూదా మాటలను ఆయన ఆంతర్యంలో గ్రహించిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఈనాడు. మొదటిది యూదా తప్పిపోవడానికి కదా. అతని జీవితంలో ప్రాముఖ్యమైన 3 విషయాలు. మొదటిది శిష్యులను మోసపరిచాడు. రెండవది అతను యేసును తృణీకరించాడు. యేసును తృణీకరించాడు, మోసం చేయలేదు. ఎందుకంటే యేసును ఎవరు మోసం చేయలేదు.
మాట, మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు కదా. దేవుడు ఎవరు మోసం చేయలేదండి. మోసం చేయలేడు కనుక ఏం చేశాడంటే యేసు ప్రభువును యూదా తృణీకరించాడు. నువ్వు నాకు వద్దు. అతను వాహకంగా బయటకు ఆ మాట చెప్పలేదు, కానీ అతని లోపల అతని అంతరంగం అంతా ఇతను నాకు వద్దు, ఇతను నాకు వద్దు. చూడండి, ఒక మాటను మనం చూసినప్పుడు ఈ మూలవాక్యంలోనే మనం నేర్చుకున్న మాటలో అక్కడ ఒక మాట చదవడం ఒకసారి 5:25 మాట. అతను యేసును మోసగించలేకపోయాడు కనుక అందుకు అతను ఏం చేశాడంటే ప్రభువును తృణీకరించాడు. చదవండి మాట, మత్తయి సువార్త 26. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, చాలు ఏమంటున్నాడండి, బోధకుడా కదా. పై వచనంలో మీరు ఒకసారి చూసినప్పుడు తక్కిమ శిష్యుడు లేదా మిగిలిన శిష్యుడు ఆయన పలికిన మాట 22వ వచనంలో, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా, పలకండి, ప్రభువా నేనా, ప్రభువా నేనా. అయితే యూదా ఏమన్నాడు, బోధకుడా నేనా, రబ్బుని నేనా, మై టీచర్, మై టీచర్, యు ఆర్ నాట్ మై లార్డ్, యు ఆర్ జస్ట్ మై టీచర్. నువ్వు నా ప్రభువు కాదయ్యా, నువ్వు నా దేవుడివి కావు, నేను దేవుడిగా నేను చూడను, నేను అంగీకరించను. నువ్వు కేవలం నా మటుకు బోధకుడివే, బోధకుడివే, నువ్వు నా ప్రభువుడవు కాదు కదా. ఎప్పుడు పిలవలేదండి. మీరు చూడండి 4 సువార్తలలో మీరు ఎప్పుడు ఎక్కడ యూదా గురించిన ప్రస్తావన వచ్చినా అతను ప్రభువును పిలిచిన విధానం మీరు చూస్తే బోధకుడా అని పిలుస్తాడు, ప్రభువా అని పిలవడు. ఎంత మోసం అండి, ఎంత మోసం కదా. ప్రభువును తృణీకరించాడు, లోపల ప్రభువును తృణీకరించాడు. పై మటుకు చాలా బాగున్నాడు. ఎంత బాగున్నాడంటే ప్రభువుతో ఆయన వెలిగే విధానము, ప్రభువు విషయంలో, యేసు ప్రభువు విషయంలో ఆయన సమర్పణ, యేసు ప్రభువును బట్టి ఆయన చేసిన పరిచర్య, ఆయన సేవ, అందుకు అతని సాక్ష్యము అన్ని బాగున్నాయి. కానీ లోపల అతడు ప్రభువుకి ఎంత దూరంగా జీవించాడంటే అంత దూరంగా జీవించాడండి. తృణీకరించేశాడండి ప్రభువు. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దు. ఒక 3 విషయాలు చూద్దామా, ఎలా తృణీకరించాడు ప్రభువును. 3 విషయాలు చూద్దామండి. 3 రీతులుగా అతడు ప్రభువును తృణీకరించాడు. మొదటిది, ప్రభువు కార్యాలను అతను చూసి తృణీకరించాడు. ప్రభువు కార్యాలు నచ్చలేదు ఆయనకు. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు? చూడండి, ద్రాక్షారసంలో నీటిగా మార్చినప్పుడు యూదా వారి మధ్యన ఉన్నాడు, ప్రభువుతో ఉన్నాడు కదా. మరి అద్భుత కార్యాలు చేసినప్పుడు యూదా ప్రభువుతోనే ఉన్నాడు. వీటన్నిటిని చూసిన జనము ఏం చేశారంటే, నువ్వు మాకు రాజుగా ఉండాలి అన్నారా? అన్నారండి? ఎక్కడ అన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనంలో అన్నారండి, రాజుగా చేయుటకు వారు వచ్చి తమను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారు కదా. చూడండి, ప్రభువు చేసినటువంటి కార్యాలను బట్టి ఒకరోజు ప్రజలంతా కలిసి యేసు ప్రభువును రాజుగా చేయాలనుకున్నారండి. అయితే అందుకు ప్రభువు తృణీకరించాడు. ఏంటండి, యూదా ప్రభువును తృణీకరించారన్నారు, బాగుంది. ఇప్పుడు యేసు ప్రభువు ఆయన రాజుగా చేయకపోతే తృణీకరించాడు, అక్కడే వచ్చింది సమస్య. ఈ యూదా కళలన్నీ కూడా పటాపంచలేకపోయింది. ఎందుకంటే యూదా యొక్క భావన ఏంటంటే, ఈయన రాజు అయితే నేనే ఫైనాన్స్ మినిస్టర్. అర్థమవుతుందండి? యూదా యొక్క భావన ఏంటంటే, ఈయన ఎందుకు వద్దనాలి, వారు ఏదో పెంచి
వచ్చి రాజుగా చేస్తానన్నప్పుడు చక్కగా పదవిని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆ గొప్ప అధికారాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. అలా ఎంజాయ్ చేస్తున్న ప్రాసెస్లో నాకు ఒక పదవి కదా, నాకు ఒక అధికారం ఇవ్వచ్చు కదా, నాకు ఫైనాన్స్ మినిస్టర్గా చేయొచ్చు కదా. ఆయన చేయకపోయినా నేను అడిగి తీసుకుంటాను, నేనే ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఆ పదవి కోల్పోయాడు యూదా. అతని బాధ అదే. అందుకు ప్రభువును తృణీకరించాడు. అందుకు ప్రభువు కార్యాలను, ప్రభువు చేసినటువంటి పనులను అతను తృణీకరించాడు. అర్థమవుతుంది మీకు కదా. చూడండి, దేవుని రాజ్యము వేరు, ఈ యూదా దృష్టిలో ఈయన అనుకున్న రాజ్యము వేరు. ప్రభువు మటుకు ఆయన దృష్టిలో దేవుని రాజ్యము ఎలాంటిది? చెప్పండి, దేవుని రాజ్యం ఎలాంటిది? మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పాలి. చెబుతుంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. దేవుని రాజ్యం ఎలాంటిది? నేను మాట పెరుగుతాను. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కదా. దేవుని రాజ్యము భోజనము పానముతో కూడినది కాదండి. ఆయన నీతిని మనము మొదట వెతకాలి. అది దేవుడు కోరుతున్నది. అది దేవుడి ఉద్దేశంలో ఆయన కోరుతున్న రాజ్యము. మానవుడు ఏది వెతకాలంటే భోజనమును, పానమును, అధికారములు కాదు. అటు వాటిని వెతకడం కాదు దేవుడి ఉద్దేశము. అటువంటి రాజ్యంలో ఉంటాయో ఉండవో కూడా తెలియదండి. ఉండవండి. దేవుడి రాజ్యం అంటే నీతి. ఆ నీతిని వెతకమంటున్నాడు అండి దేవుడు. మొదట ఆ నీతిని నువ్వు వెతుకు, మిగిలినవన్నీ నీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఆయన నిర్ణయ కాలం చొప్పున, ఆయన నీకు ఎంపిక చేసిన సమయం చొప్పున నీకు కోరినవన్నీ తర్వాత వస్తాయండి. మొదట నీవు చేయవలసినదైతే ఆయన నీతిని నువ్వు వెతకాలి. ఇప్పుడు యూదా యొక్క భావన ఏంటంటే, ప్రభువు యొక్క ఉద్దేశంలో దేవుని రాజ్యము వేరు, కానీ యూదా ఉద్దేశంలో ఈయన ఎంచుకుంటున్న రాజ్యము వేరు. అర్థమవుతున్నదండి. ఆయన ఎప్పుడైతే దేవుని రాజ్యము వేరు, తాను అనుకున్న రాజ్యము వేరని గ్రహించాడో యేసును వద్దనుకుంటున్నాం, లేదా యేసును అప్పటి నుండి తృణీకరించడం ప్రారంభించాడు. దేవుడు లేదా ప్రభువు ప్రజలు వచ్చి ఆయనను రాజుగా చేస్తారంటే ఈయన వద్దంటాడేంటి? రాజుగా లేకపోతే మనకి ఏం లాభం? మనకు అవసరమా? రాజుగా ఆయన లేనప్పుడు నేను ఎందుకు ఆయనతో తిరగాలి? ఈ లాభం లేని రాజ్యం ఇదేమి రాజ్యం? ఆ పేరు లేని రాజ్యం అదేమి రాజ్యం కదండి. ఈ పనికిరాని రాజ్యం, నాకు పనికిరాని రాజ్యం ఇదేమి రాజ్యం అనుకున్నాడండి. అటువంటి ఉద్దేశంలో ప్రభువు ఆయనకు ఎప్పుడైతే నా రాజ్యం ఇటువంటిది కాదు అని కనపరిచాడో అప్పటి నుండి ఆయన ప్రభువును తృణీకరించడం మొదలుపెట్టాడు కదా. ఈరోజు చాలా మంది మన ప్రభువును తృణీకరించడానికి కారణం అది కదా. వారు కోరుకున్నది ఏదో వారికి దొరుకుతుందని ప్రభువు దగ్గరకు రావడం, కొంతకాలం ప్రభువు దగ్గర ఉన్నట్లే ఉండటం, ప్రభువును వెంబడించినట్లే ఉండటం. కానీ చూసి 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 ఒకనాటికి వారు ఏం చేస్తారంటే ప్రభువుకు దూరం అయిపోతారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకు? వారి ఉద్దేశంలో ప్రభువు దగ్గరకు వస్తే వారికి కలిగేది వేరే, ప్రభువు దగ్గరకు రావటంలో వారు ఎక్స్పెక్ట్ చేసింది వేరేనండి. వారు అనుకున్న ఆ లోక సంబంధమైనవి కదా, ఆ తాత్కాలికమైనటువంటివి వారికి దక్కలేదని, ప్రభువు వారిని ఇవ్వలేదని ఆఖరి ఆయనని తృణీకరించేసేవారు. యూదా చేసింది అదేనండి. యూదా చేసింది కదా. మనం చూడండి, ఇక లాభపడితే ఎంతైనా భరిస్తాం, కానీ నష్టం వచ్చిందనుకోండి, నాకు ఈ సువార్త వద్దు, నాకు ఈ సంఘం వద్దు, నాకు ఆ ప్రభువు వద్దు కదా. మనం చాలా మందికి కలిగిన భావన. ఎప్పుడైతే యేసు ఉద్దేశించిన ఆ రాజ్యముల గురించి, ఆ సత్యముల గురించి అతను విన్నాడో అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, నాకు ఈ రాజ్యము వద్దు, ఈ రాజుగా వారు చేయదలిచిన ఈ యేసు ప్రభువు నాకు వద్దు. తృణీకరించాడు.
ఇంకా మీరు చూసినట్లయితే ప్రభువు మాటలలో మనకు చాలా స్పష్టంగా కనబడే కొన్ని మాటలు మీరు చెప్పండి. ప్రభువు ఎక్కువగా దేని గురించి ఉద్దేశించి మాట్లాడారు చెప్పండి, సమయం ఇచ్చిపోతుంది. చెప్పండి. మన ప్రభువు మాటలలో ప్రాముఖ్యంగా మనకు కనబడేది ధనమును గురించిన మాటలు. ధనమును గురించిన మాటలు కదా. ఉదాహరణకు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన ప్రభువు ధనమును మనలో ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకంలో. ఈయన ఎక్కడ సమకూర్చుకోవాలనుకుంటున్నాడు? ఈ లోకంలో కదా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించగా దుర్లభము. అది ఎలాగంటే అంటే సూది బెచ్చకుండా పోవచ్చు, అది సులభం ఇంకా. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, అది దుర్లభము. ఎలా అంటాడేమిటి ప్రభువు? ఎలా అంటాడేమిటి నా బోధకుడు? తృణీకరించాడు ఆయన మాత్రం. గమనిస్తున్నారండి? ఎవరు కూడా ఏకకాలంలో ఇద్దరిని యజమానులుగా కలిగి ఉండలేడు, లేదా ఏకకాలంలో ఇద్దరికి సేవకులుగా ఉండలేడు. ఎలా అంటాడేమిటి నా బోధకుడు? ఎలా అంటాడేమిటి? గమనిస్తున్నారండి? ఆఖరకు ప్రభు పలికిన మాట, ఒకటి కలిమి విస్తరించుక వాని జీవమునకు మూలము కాదు. అంటే దాని అర్థం, బోధకుడు మనల్ని ధనవంతులుగా ఉండదంటున్నాడు. నా రబ్బుని నన్ను ధనవంతుడుగా మారదంటున్నాడు. అందుకు ఆయన మాటలను తృణీకరించాడండి. అర్థమవుతుంది కదా మీకు? ధనాపేక్ష కలిగిన యూదా ఎందుకు ప్రభువు మాటలను తృణీకరించాడు అంటే, ఈయన భావనకు ప్రభువు యొక్క మాటలు ఎప్పుడూ వ్యతిరేకముగానే ఉన్నాయి. అందుకు ఈనాడు చాలా మంది చూడండి, సంఘాలకు రావడానికి సంశయిస్తూ ఉంటారు. ఎందుకు? ఇది కారణం. దేవుని మాట ఎప్పుడు కూడా మన జీవితాలకు ఎదురొస్తూనే ఉంటుంది. అలా ఎదురు రావటాన్ని మనం అంగీకరించాం. అలా దేవుని వాక్కులు మనలను ఎదురుగా ఢీకొనడం మనకి ఇష్టం ఉండదు. అందుకు మనం చేసే పని ఏంటంటే, ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చోవడం ఉత్తమం కదా. చాలా సంఘాలు వెలవెలబోతున్నాయి నాడు. సంఘాలు ఖాళీ అయిపోతున్నాయంటే అది ప్రధానమైన కారణం కూడా. చూడండి, మొదటిది అతను శిష్యులను మోసపరిచాడు. రెండవది ప్రభువును తృణీకరించాడు. ప్రభువును మోసపరచలేక తృణీకరించాడు. అలా తృణీకరించే విషయంలో మూడు రకాలుగా. మొదటిది ప్రభువు కార్యాలను తృణీకరించాడు. రెండవది ప్రభువు మాటలను తృణీకరించాడు. మూడవది ప్రభువు హెచ్చరికలను కూడా తృణీకరించాడు. ప్రభువు చేసిన హెచ్చరికలను కూడా తృణీకరించాడు కదా. కొందరు అంటుంటారు, ఏంటంటే దేవుడు మా జీవితంలో ఏ హెచ్చరికలు లేకుండా తీర్పు తీర్చేశాడు. చాలా తప్పండి. దేవుడు తీర్పు తీర్చే ముందు ఎప్పుడు కూడా హెచ్చరికలు ఇచ్చే తీర్పు తీరుస్తాడు. ఆ హెచ్చరికలను మేము గమనించకపోవడంలో కారణం ఏదైనా కావచ్చు. నీ అజ్ఞానం కావచ్చు, నీ గర్వం కావచ్చు. ఏమవుతుందిలే, ఇది హెచ్చరికనా, ఇది అలాగే తీసుకోవాలా, నీ గర్వం. కారణం ఏదైనా కానివ్వండి, హెచ్చరికలను మనం తృణీకరిస్తుంటాం. దేవుడిచ్చే హెచ్చరికలను మనం తృణీకరించి ఆయన తీర్పును మన మీద అనుమతిస్తూ ఉంటాం. మీరు చూడండి, కాబట్టి పాత నిబంధనలో ఏ భక్తుడిని చూసినా వారు ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త చేత కదా, దేవుని మాటల చేత వారు ముందుగా హెచ్చరించబడ్డారండి. ఆ మాటకు లోబడి, దేవుని వాక్యములకు లోబడి తమ బ్రతుకులను సరిచేసుకున్న వారు వర్ధిల్లారు. దానిని తృణీకరించిన వారు పతనమైపోయారు. గడిచిన వారు కూడా మనం ధ్యానం చేశాం. ఎవరిని? ఆహాబును. ఏం చేశాడు అతను? ఏలియా చెప్పిన మాటలు లక్ష్య పెట్టాడా? నిర్లక్ష్యం చేశాడు. లక్ష్య పెట్టాడు కదా, ఫోకస్. లక్ష్య పెట్టాడు.
ఏలియా చెప్పిన మాటలను దేవుడి మాటలుగా తీసుకొని తాను ఉపవాసం ఉండి తన పాపములకు కొంత మటుకు ఆ యొక్క పరిహారమును చెల్లించుకున్నాడు, ప్రాయశ్చిత్తమును చేసుకున్నాడు కదా. బహు గొప్పగా కాకపోయినా కొన్ని దీవెనలతో, కొన్ని ఆశీర్వాదాలతో అతను నిలబడినట్లుగా మనం ధ్యానం చేసాం. చూడండి, ఈ యూదా జీవితంలో కూడా ప్రభువు ముమ్మారు హెచ్చరికలు ఇచ్చాడండి. ముమ్మారు చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఈ 70వ వచనం, 71 కూడా ఉంది. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనక వారిని గురించి ఈ మాట చెప్పాను. యూదా ఉన్నాడంట అక్కడ. యూదా సమక్షంలోనే, యూదా ఉండగానే, యూదా వింటుండగానే యూదాని గురించి ప్రభు హెచ్చరించాడు. అతను తృణీకరించాడండి. తన గురించి కాదు, తృణీకరించాడు. చూడండి, 2వ వార్నింగ్ ఎక్కడ ఉందో తెలుసా? ఒకసారి ఇదే సువార్తలో 13వ అధ్యాయానికి రండి. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్న మాట, మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, చదవండి. ఎరుగుదురు కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును. చూసారండి? అనగా చూడండి, పస్కాలను భుజించే ముందు కదా యూదా బయటకు వెళ్ళిపోతాడు, సాతానుడు అతనిలో ప్రవేశిస్తాడు. అనగా దానికి ముందే ప్రభువు మరొక హెచ్చరిక, 2వ హెచ్చరికను జారీ చేశాడు. ఇంకా అప్పటికి యూదా వెళ్ళిపోలా, కాసేపట్లో వెళ్ళిపోతాడు. ఆ మాట పలికిన కాసేపట్లో వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయే ముందే ప్రభువు ఆ హెచ్చరికనిచ్చాడు. చూడండి, మూడవది ఎందుకు వెళ్ళాడు అతను అంటే, ఎందుకని అంటాడు? బేరం కుదుర్చుకునేదానికి కదా, ప్రభువును నమ్మివేయటానికి పెద్దలతో మాట్లాడి ఒక డీల్ సెట్ చేసుకునేదానికి వెళ్ళిపోయాడు. చూడండి, మూడవ హెచ్చరిక ఇదే అధ్యాయంలో 26వ వచనాన్ని చూడండి. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చుదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. చూసారండి? యూదా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి. ఇచ్చేసాడండి. 3వ హెచ్చరిక కూడా ఇచ్చేసాడు ప్రభు కదా. మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరికకి ఆయన కన్ఫర్మ్ చేసేసాడు. ఎవరో కాదు, నువ్వే. ఎందుకు? మొదటి 2 హెచ్చరికలు ఆయన లక్ష్య పెట్టాల కదా. ఆయన హృదయంలో ప్రభువు మాటలు కదిలింపబడినట్లుగా ప్రభువు చూచాడండి. పని చేయలేదు. అందుకని ఈసారి ఏం చేశాడంటే, ఈ ముక్కనిస్తూ, అది ఎవరో కాదురా బాబు, నువ్వే యూదా, నువ్వే. అయినా కూడా ఆ 3 మాటలు కదా, ఆ 3 మార్లు ఇచ్చిన హెచ్చరికను యూదా లక్ష్య పెట్టలేదు, తృణీకరించేసాడు. 3 సార్లు చెవి ఎక్కలేదు, ఆలకించలేదు కదా, కనీసం పట్టించుకోలేదు. ఆ రీతిగా అతను చూడండి, మొదటిది శిష్యులను మోసపరిచాడు, 2వది ప్రభువును తృణీకరించాడు. ఎలా తృణీకరించాడు? 3 రకాలుగా. ప్రభువు కార్యాలను తృణీకరించాడు. అనగా ప్రభువు చేసిన కార్యాలకు నచ్చడంలా. జనాలు రాజుగా చేయాలనుకుంటున్నారు, ఆయన వద్దన్నాడు, అతనికి నచ్చలా. ప్రభువు మాటలు నచ్చలా. ధనము వద్దంటున్నాడు ఏంటి? ధనము కలిగి ఉండవద్దంటున్నాడు ఏంటి? 3వది ఆయన గురించి చేసిన హెచ్చరికలు కూడా అతను తృణీకరించాడు. యూదా ఎందుకు తప్పిపోయాడో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
ప్రభు కార్యాలు తృణీకరించాడు. ఆయన చేస్తున్న హెచ్చరికలను కూడా తృణీకరించాడు. మూడవది చూడండి, ఆఖరకు యూదా చేసినది, అతను తప్పిపోవడానికి కారణం తన ఆత్మను కోల్పోయాడు. తన ఆత్మను కోల్పోయి ఎంత భయంకరం, ఎంత బాధాకరం ఒకడు తన ఆత్మను కోల్పోవడం. వారం వెంట వారం దేవుని సంఘాలయంలో మనం చేరుతూ ఉన్నాం. ఆయన మాటలు వింటున్నాం కదా. నేను బాగానే ఉన్నాను, నేను రక్షింపబడ్డాను కదండి, నేను నరకానికి వెళ్ళను అనుకుంటూ ఉన్నాను. కానీ ఆత్మను కోల్పోబోతున్నామండి. మనం అనుకుంటున్నాం బాగానే ఉన్నామని. దేవుడి వాక్యాన్ని వింటున్నాం కదా, సంఘానికి వస్తున్నాం కదా, నేను చేయవలసినవన్నీ చేస్తున్నాం కదా, ప్రతి మతాచారం కూడా నేను చేస్తున్నాం కదా. నిజముగా ఒకడు తన ఆత్మను కోల్పోవటం చాలా భయంకరమైన, బాధాకరమైన విషయం. ఆ విషయంలో సంఘం అంతా కలిసి రోధించాలి, మంగళార్చాలి. మన ప్రభువుతో కలిసి మనం మంగళార్చాలి. మన సభ్యులు నరకపాలైపోవటం, మన సహోదరుడు నరకపాలైపోవటం, మన బిడ్డలు నరకపాలైపోవటం ఆలోచన చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు? తమ ఆత్మను కోల్పోబోతున్నారు. యూదా తన ఆత్మను కోల్పోయాడు. ఆ ముందు రెండు కారణాల చేత, శిక్షలను మోసగించడం చేత, ప్రభువును తృణీకరించడం చేత తన ఆత్మను కోల్పోయాడు. వెళ్ళకూడదండి. ఆ నిత్య నాశనములకు ఎవరు వెళ్ళకూడదు. అది దేవుడి చిత్తము కాదు. అది సాతాను కొరకు, అతడిని వెంబడించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినది. మన కొరకు కాదు, మానవుడి కొరకు కాదు. దేవుడి స్వరూపంలో సృష్టించబడిన మానవుడి కొరకు ఎంత మాత్రము కాదండి. అందుకొరకే దేవుడు ఆయన ప్రియ కుమారుని ఈ కొరకు పంపించాడు. ఆ నరకపాలైపోతామని, మన బిడ్డలు, మన సహోదరులు నరకపాలైపోతారనేనండి. అయినా కూడా యూదా నరకానికి ప్రాప్తుడైపోయాడు. తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎవరు అంటే చూడండి, ఎవరైతే ఈనాడు మతాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఈ బాప్తిస్మాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే సంఘాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే సంఘ కాపరు పాస్టర్ గారిని నమ్ముకుంటారో, వారందరూ నరక ప్రాంతమే. నరకానికి మీరు కన్ఫ్యూజ్ కావాలి. వీరిని కాదండి మనం నమ్ముకోవాల్సింది. ఈ మతాచారంలో, బాప్తిస్మంలో, సంఘాలను, సంఘ కాపరిలో కాదు మనం నమ్ముకోవాల్సింది. మన ప్రభువును మనం నమ్ముకోవాలి కదా. నమ్మడం అంటే నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించడం, మన మనసుతో కాదండి. ఎందుకు మనసు చేసే పని ఏంటి? ప్రశ్నిస్తుంది. ధ్యానం చేశాం, గుర్తుందా మీకు? ఈ లెంట్లో మా మొదటి ప్రసంగం అదే. అది నేను మడిమ మీద కొట్టును, నీకు దానిని తల మీద కొట్టేది ఉన్న ప్రసంగంలో మనం ధ్యానం చేశాం. మనసుతో ఎవరు ఒప్పుకోలేరండి ప్రభువు. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుంది. మనసు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుంది, నా కొరకు వేరెవరో చనిపోవడం ఏంటి? అలా సరిపోతే నా పాప భారంతో వారి మీదకి మోయబడుతుందా? అది మార్చబడుతుందా? కొన్ని మరణించిన వారు తిరిగి లేవడం సాధ్యమేనా? మనసు ఎప్పుడు ప్రశ్న వేస్తుందండి, బుద్ధి ప్రశ్న వేస్తుంది. కానీ హృదయం మటుకే మనకు ఏ ఆలోచన లేకుండా, ఏ అవకాశం లేకుండా విశ్వసించేలాగా మన హృదయం మనకు పనికొస్తుంది. అందుకే అక్కడ పర్టికులర్గా రాయబడిన మాట, ఎవరైతే యేసును ప్రభువని తమ నోటితో ఒప్పుకొని తమ హృదయంలో విశ్వసించారో వారు రక్షింపబడతారు. రక్షింపబడతారండి, రక్షింపబడతారు. చూడండి, ఆ యూదా చేసిన పని ఏంటంటే తన ఆత్మను కోల్పోవడానికి కారణం అతను ప్రభువును నమ్మలేదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే చూడండి,
హీ వాజ్ ఎ సింపుల్ టీచర్, బోధకుడే. కానీ ఎప్పుడైతే ప్రభువు నా దేవుడు అని నమ్మగలడో అప్పుడు అతను వెళ్ళగలిగేవాడు. అటువంటి ఒక ఉద్దేశం, అటువంటి ఒక భావన అతని హృదయంలో లేదు కనుక అతను ప్రభువు దగ్గరకు కాక ప్రధాన యాజకుల ఎందుకు, పరిశీలన ఎందుకు రావడానికి వెళ్ళాడు కదా. కలవరిగిరికి కాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఆలయానికి వెళ్ళాడు. అన్నది అక్కడే కదా. ప్రధాన యాజకులు పెద్దలు ఎక్కడ ఉన్నారు? ఆలయంలో ఉన్నారు. ఆ సమయానికి ప్రభువు ఎక్కడ ఉన్నాడు? కలవరిగిరిలో ఉన్నాడు. ప్రభువు దగ్గరకు వెళ్ళకుండా ఈ పెద్దల దగ్గరకు, ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. కలవరిగిరికి వెళ్ళకుండా ఈ ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో ఏం లేదండి. ఆలయంలో ఏది లేదు. ఆలయంలో ఏది లేదు. కానీ ఈరోజు చాలా మంది ఆలయానికి వెళుతూ ఉంటారు కదా, దేవుడి సంఘాలయానికి వెళుతూ ఉంటారు. కానీ సంఘాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి భక్తుడు కూడా కలవరిగిరి దర్శన అనుభవంలోకి రావాలి. అది లేనప్పుడు మీరు ఎంత గొప్ప ఆలయమైనా, అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఆలయమైనా మీరు వెళ్ళిన నిరుపయోగమే. అది ఏ ఆలయమైనా అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా కలవరిగిరి దర్శన అనుభవంలోనికి రావాలి. యూదాకు లేదండి. యూదా జీవితంలో అది లేదు. అతను ఆలయానికి వెళ్ళాడు, కలవరిగిరికి కాక. మనలో కూడా చాలా మంది చూడండి, దేవుడి ఆలయానికి అయితే వస్తున్నాము కానీ కలవరిగిరి అనే స్థలానికి మనం చేరలేకపోతున్నాం. మనం చెప్పగలమండి. ఎలా చెప్పగలరు అంటే చూడండి, ఒకవేళ కలవరిగిరిని దర్శించుంటే వారి జీవితాలు వేరేగా ఉంటాయి, వారి మాటలు వేరుగా ఉంటాయి, వారి తలంపులు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఆ కలవరిగిరి దర్శనము, ఆ అనుభవము మన జీవితాలలో ఇంకా రాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ తీరుగా మన జీవితాలు ఉన్నాయి. ఇంకా గొంగలి పొందలేదు. ఎక్కడ ప్రారంభమయ్యామో ఇంకా అక్కడే ఉన్నాం. ఎక్కడ మొదలు పెట్టామో ఇంకా అక్కడే నిలవబడి ఉన్నామండి. మన ప్రయాణం ముందుకు ఒక అడుగు కూడా సాగలేదు. మరి ఒక అడుగు వేశారని తృప్తి పడుతున్నారా? చాలా దూరం ఉంది మీరు ప్రయాణం చేయాల్సింది. చాలా దూరం ఉంది. కలవరిగిరి దాకా పోవాలి. ఒక అడుగుతో మీరు తృప్తి పడుతున్నారా? సరికాదు. చూడండి, కీర్తనల గ్రంథంలో 22, 23, 24 కీర్తనలకు ప్రాధాన్యత ఉంది. కీర్తనల గ్రంథంలో 22, 23, 24 సంకీర్తనలకు వాటి మధ్యన ఒక పోలిక, ఒక కనెక్షన్ ఉందండి. 22వ సంకీర్తన ఒక కొండ, 23వ సంకీర్తన ఒక లోయ. అది అక్కడ రాయబడి ఉన్నమాట. నేను గాఢాంధకారపు లోయలలో, 24వ సంకీర్తన మరొక కొండ అండి. గమనిస్తున్నారా? 22వ సంకీర్తన ఒక కొండ, 23 ఒక లోయ, 24వ సంకీర్తన ఒక కొండ. చూడండి, ఈ 24వ సంకీర్తన మీరు చూసినట్లయితే అది ఒలివల కొండ. అది ఒలివల కొండ అండి. ఈ 22వ సంకీర్తన కలవరిగిరి, ఈ కలవరి కొండ. ఈ కలవరి కొండ మీద నిలవబడిన భక్తుడు ఎప్పుడైనా చూడండి, ఆ 23వ ఆ మరణపు లోయను దాటితే కానీ ఆ ఒలివల కొండకు చేరలేడు. గుర్తుపెట్టుకోండి. 22 కలవరిగిరి, కలవరి కొండ. 23 గాఢాంధకారపు మరణపు లోయ. 24 ఒలివల కొండ. ఈ కొండ మీద నుండి ఆ కొండ మీదకి ఒక్కసారిగా మనం వెళ్ళిపోయామండి, దూకేయలేము. We are not supermans. We are just ordinary men. కేవలం మామూలు మనుషులకండి, మామూలు మానవులు. ఆ కిందకి దిగి ఆ మరణపు లోయకుండా మనం వెళ్ళాల్సిందే. ఆ ఒలివల కొండకు చేరుకోవాలంటే ముందు ఈ కలవరిగిరిని చేరుకోవాలి. చూడండి, అతను
ప్రభువుకు చెందిన ధనము. అది తన దగ్గర ఉంచుకుంటే ఎలాగా? తాను ఖర్చు పెట్టలేదు కూడా. చూడండి, నాడు దేవుని ధనాన్ని మనం దొంగిలించిన వారమైతే చాలా మంది మనం చూడొచ్చు, అది ఏ హాస్పిటల్స్కు లేదా ఏ ఇతర రకాలుగా ఖర్చు అయిపోతుంది. ఈ యూదా అనుకుని ఉంటాడు, 30 వెండినాళ్ళు నాకు వచ్చాయి కదా, నేను భూములు కొనుక్కుంటా, నేను మంచి మంచి ఇళ్ళు కొనుక్కుంటా, డూప్లెక్స్ కట్టుకుంటా, ఆనందంగా ఉంటా. అతని ఉద్దేశం అదే. అతడు ప్రారంభం నుండి ఆ రీతిగానే ఉన్నాడు. ప్రారంభం నుండి కదా. కానీ చూడండి, అతను ఏ లాభం, ఎన్ని పథకాలు వేసినా, ఎటువంటి పదవులు పొందుకున్నా, అతను దేవుడి ధనాన్ని అతను పొందుకున్నా అనుభవించలేదు కూడా. నేను ఇది చేస్తాను, అది చేస్తానని ఏదేదో అనుకుంటాడు, కానీ ఒక్క నాయనము కూడా ఖర్చు పెట్టలేకపోయాడు యూదా. ఆఖరికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు, తన ఆత్మను పోగొట్టుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం, భయంకరమైన విషయం అది. చాలా మంది అనుకుంటూ ఉంటారు కోపంలో కదా, నరకం చూపిస్తున్నావు, ఈ ఇల్లు కంటే నరకమే మేలు. చాలా భయంకరమైనది నరకం. మన మాటల కాదు, మనం ఎంత సేపు దాని గురించి మాట్లాడినా, ఎంత వివరించుకున్నా చూడండి, ఆ నరకము మనకు ఊహకు అందలేదండి. అందుకే మీరు చూసినట్లయితే ప్రభువు మాటలలో పరలోకము కంటే ఎక్కువగా నరకముల గురించి ఆయన మాట్లాడాడు. ఆ నరకానికి మీరు వెళ్ళకూడదనే ఆయన ఎక్కువగా మిమ్మల్ని నరకముల గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి నరకానికి వెళ్ళిపోయాడండి యూదా. నాడు ప్రియ సంఘమా, మీ మాట ఏమిటి? మీ స్థితి ఎలా ఉన్నది? శిష్యులను మోసపరుస్తున్నారా? అనగా భక్తులను, సంఘాన్ని మీరు మోసపరుస్తూ ఉన్నారా? అలా మోసపరిచే విషయంలో మీ సమర్పణ చేత మీరు మోసపరుస్తున్నారా? మీ సేవ చేత మీరు మోసపరుస్తున్నారా? మీ సాక్ష్యమును బట్టి మీరు మోసపరుస్తున్నారా? ఎలా మోసపరుస్తున్నారు సంఘాన్ని, భక్తులను? మీరు రెండోది, ప్రభువును మీరు తృణీకరిస్తున్నారా? యూదా తృణీకరించాడు 3 రీతులుగా. ప్రభువు కార్యాలను తృణీకరించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఆత్మ సంబంధముగా ఎదగాలని, వర్ధిల్లాలని, ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఆ దిశగా నీ జీవితంలో పనిచేస్తూ ఉంటే ఆ దేవుడి కార్యాలను నీవు తృణీకరిస్తున్నావా? నీవు కోరుకున్న భౌతికమైన అభివృద్ధి, అతి ఫలింపు నీ జీవితంలో లేదని ప్రభువు కార్యాలను నీవు తృణీకరిస్తున్నావా? యూదా తృణీకరించాడు. దేవుడి మాటలను తృణీకరించాడు. జీవము కలిగిన మాటలను, దేవుని హెచ్చరికలను తృణీకరించాడు. ఒకసారి కాదు, 3 మార్లు దేవుడి హెచ్చరికకు అతను తృణీకరించి తీర్పు తీర్చబడ్డాడు. తాను పోగొట్టుకున్నాడు. ఆ తీర్పులో తన ఆత్మను పోగొట్టుకున్నాడు. వాడు ఎలా పోతున్నాం మనం? యూదా వలె ఎక్కడికి వెళుతున్నాం మనం? దేవుని ఆలయానికి వస్తే వచ్చావు, కానీ కలువరికి అనుభవానికి రావాలి. పెద్దల దగ్గరకు, పాస్టర్ గారి దగ్గరకో కాదు, ప్రభువు దగ్గరకు రావాలి. కలువరి మానుకు మనం రావాలి. ఆ మాను దగ్గరే మన విజయము, ఆ మాను దగ్గరే మనకు విడుదల, ఆ కలువరి మాను దగ్గరే మనకు విమోచనం. అంటే ఆ మాను దగ్గరే మనం నిలబడిపోవాలి. ఆ మాను కాదని పక్కకు వచ్చి నీకు నీవుగా ఏదైనా ఎంచుకుంటే యూదాలాగా పతనమైపోతారు. కారణాలు ఎలాగైనా ఉండవచ్చు, కానీ తుదకు పతనమే మనకు కనబడుతుందండి. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రీతిగా యూదా పరలోక ద్వారాలను ముద్దు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు. పరలోక ద్వారాలను ముద్దు పెట్టుకొని
ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుంటూ ముందున్న కార్యక్రమాలు సిద్ధపడదాం. మహాపరిషుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామములకు, మీ పావన పాదములకు వందనాలు. ఈ రీతిగా ఉదయములోనైనా మీ మందిరములో మీరు మమ్మల్ని సమకూర్చి మీరు ఇచ్చిన ఈ ఆత్మీయ భోజనములకి మీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, యూదా పరలోక ద్వారమైన మిమ్మల్ని ఆయన ముందు పెట్టుకుని నరకానికి వెళ్ళిపోయాడు, నరక ప్రాప్తుడైపోయాడు. మటుకు ఆయన యూదాను మీరు మాకు జ్ఞాపకం చేస్తూ మాకు చూపిస్తూ యూదా వల్ల మేము ఉన్నామేమో అయ్యా, నరకానికి మేము సిద్ధపడుతూ ఉన్నాము. మమ్మల్ని మేము పరీక్షించుకునే గొప్ప అవకాశం, గొప్ప ధన్యతను ఆయన భాగ్యమును మీరు మాకు ఇచ్చారు. ఇవ్వబడిన ఈ భాగ్యమును ఆయన ఏ బిడ్డ కూడా, ఈ మాటలు వినిన ఏ బిడ్డ కూడా ఆయన పోగొట్టుకోకూడదు. గొప్ప భాగ్యవంతులుగా మీరు మార్చండి. మీ మాటలు వింటే మాకు గొప్ప భాగ్యం, మీ మాటలు వింటే మాకు జీవము. నాయన మీ బిడ్డలు నాయన ఆ రీతిగా తప్పిపోకుండా జీవంలో గొప్ప భాగ్యంలో వారి వర్ధంతులు పరలోకపు ద్వారమైన మిమ్మల్ని ముద్దాలి తుదకు మీ దగ్గరికి నైనా వారు చేరడానికి మీరు సహాయం దయచేయండి. వాటి ఆ రీతిగా ప్రతి బిడ్డను సంఘాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.